రైట్ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ నేతల ఇంట్లో సోదాలు కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మోతీనగర్ లోని ఆయన నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కుకట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు రావడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతాల్లో ఇంట్లోకి ఎలా వస్తారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇట్లా చేయలేము, మేము గవర్నమెంట్ లో ఉన్న 15 ఎమ్మెల్యేలు ఉన్నాము కానీ ఇట్లా చేయలే. అది ఇంత కూడా సార్ ఇంత కూడా యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి కొట్టేది కాదు, చెప్తున్నాం యూనిఫామ్ గురించి కొట్టు. ఈ పోలీసులు మాకు వాచ్మెన్ చెప్పాడండి 7 గంటలకు పోలీసు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒక అభ్యర్థి వచ్చిండు. లోపలికి పోయి తాళం తీసి లోపలికి పోయి డోర్ పెట్టుకున్నారు. 3 అవర్స్ అయింది, వాళ్ళు డోర్ తీస్తలేరు. మేము వచ్చి డోర్ తీయమన్నాం. మా సమక్షంలో మీరు చెక్ చేయండి, మాకేం విధమైన అభ్యంతరం లేదు. మా విషయంలో చెక్ చేయండి, లైవ్ వీడియో తీయండి, ఏదైనా మీడియా పెట్టి చేయండి, లేకపోతే మా సమక్షంలో వీడియో తీయండి అంటే దానికి పర్మిషన్ లేకుండా డోర్ పెట్టుకొని 3 గంటల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు ఏం దొరికింది చివరికి ఏం తెలిచారా అంటే ఎలక్షన్ కమిషన్ ఏం దొరకలేదని చెప్పాడు. ఎలక్షన్ కమిషన్ ఏం దొరకలేదని చెప్పినా కానీ పోలీసులు లోపలికి పర్మిషన్ ఇస్తలేదు. దొరికింది చివరికి ఏం దొరికింది ఏం తెలిసాడు అంటే ఏం లేదు. మేము స్నానం చేసిన 2 డ్రాయర్లు 2 బనీళ్ళు ఒక టవల్ దొరికింది. అది దొరికింది వాళ్ళకి కావాలని. మేము 3-4 గంటలు మాకు దొరికితే వీళ్ళందరినీ డైవర్షన్ చేస్తే మేము మా పని మేము చేసుకోవచ్చు, ఎలక్షన్లో మేము డబ్బులు పంచుకోవచ్చు అనే ఉద్దేశం చేసినటువంటి పని. 2 ఏళ్ళుగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా, 5,000 10,000 ఇచ్చారండి. మరి రేవంత్ రెడ్డి గారు ఎంత పంపించారు తెలియదు. ఒకరు 10,000 అంటున్నారు, ఒకరు 5,000 అంటారు, ఒకరు 6,000 అంటారు. మరి ఎంత ఇస్తారు? వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో.